నాతో మాట్లాడాను ప్రభా. నిలబడుతూ నేను ఏదో వట్టి వారిని నిలుపుకొని వడ్డీ పొలుగు నేను ఒప్పుకుంటూ నేను ప్రభా విశ్వాసంతో తీసేసి కుమారి ఈరోజు రక్తపాతం చేసుకున్నాను ప్రభా. నా గొంతు పెదవులు నాలుగును ఈ బలిపడి తీసుకుంటా కాల్చి పవిత్ర బట్టి మరొక సమాసం ఉండి ఈ చిత్రంలో వర్తమానం దయచమని నేను గురించి లేఖనం ధ్యానము ఆ బ్రతుకులో ఫలభరితంగా ఉండేలా దీవించబెట్టుకుంటూ సమస్త ఘనత మేమ ప్రభావికి కాలు పెంచుకుంటూ వేసుకున్న నామంలో తెచ్చి ప్రార్థించి ప్రియమైన వాళ్ళరా, బాలుడు నడవలసి నేర్పము, పెద్దవాడిని దాని నుండి ఏం చేయడు తొలగిపో. ప్రియమైన వాళ్ళరా, పిల్లల్ని దేవుడే ఇచ్చాడు బహుమానంగా. నిజమే, బహుమానంగా ఇవ్వబడిన బహుమానాన్ని అక్కడెక్కడ పారి ఏం చేస్తాం, చాలా భద్రంగా దాచుకుంటాం. అదే గిఫ్ట్ అయినా గమనించండి. అయితే దేవుడు ఇచ్చిన పిల్లల్ని దేవుని వరకు పెంచాలి. ఎవరి వరకు అంటే దేవుని వరకు పెంచాలి. అది గమనించాలి. ఒకటో సమూయేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, భయంకరమైన మాట. ఏలి అనే ఒక దైవజనుడు ఉన్నాడు, అతనికి 2 కుమారులు ఉన్నారు, ఓప్ని ఫీనెహాస్ అన్నవాడు. వాడు యెహోవాని ఎరగని వారై అని ఉంటుంది ఒకటో సమూయేలు గ్రంథంలో. వారు ఎవరంట? యెహోవాను ఎరగని వారంట. అంత భయంకరం అండి. ఆయన దైవజనుడు, ఆయన కుమారుడు ఎవరు? యెహోవాను ఎరగని వారు. ఈ లోకంలో 2 జాతులు ఉన్నాయి. ఒకటి యెహోవాను ఎరిగిన వారు, రెండోది యెహోవాను ఎరగని వారు. అలాగే న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యంలో ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యంలో న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యం అండి. ఆ తరము వారు అందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తర్వాత చేసిన కార్యములను ఎరగని తరం ఒకటి పుట్టగా, ఎరగని తరం ఒకటి. తరం ఎందుకు పుట్టింది? యెహోవాను ఎరగని తరం ఎందుకు పుట్టిందంటే వాళ్ళు నేర్పలేదు. వాళ్ళ పిల్లలకి ఏం చేయలేదు, నేర్పలేదు. సజీవుడైన దేవుడి గురించి నేర్పలేదు. సజీవుడైన దేవుడిని ఎరగమని చెప్పలేదు వాళ్ళకి. దైవజనుడే ఏలి తన కుమారుడికి మార్మల్ సంఘం గురించి చెప్పలేదు. వారు పాపాలు క్షమించబడాలనే విషయం చెప్పలేదు. వారు ఎవరిని ఎరిగినట్టు చేయలేదు. దైవజనుడు వార్నింగ్ ఇక్కడ మనందరికీ, పిల్లల్ని యెహోవాను ఎరిగిన వారిగా చేయాలండి. అదే మన ధన్యత, అదే మన భాగ్యం. వాళ్ళకి ఇచ్చే ఆస్తతే. వాళ్ళ దగ్గర భూమి ఇవ్వకపోయిన పర్లేదు కానీ, 1 సెంటు భూమి ఇవ్వకపోయిన పర్లేదు కానీ, వారు యెహోవాను ఎరిగిన వారిగా చేయాలని బాధ్యత అదే. మోసే పుట్టాడు యోగోబేదుకి అమరామ. వాళ్ళు మోసేని పెంచారు, భయభక్తుల్లో పెంచారండి. ఆ తల్లి పాలించి పెంచితే జీతం ఇస్తానని పరవ కుమార్తె ఆ తల్లిని, ఆ బిడ్డ తల్లి తెలియక మిరియాము తీసుకెళ్ళింది. ఆ రాకుమార్తెకి వెళ్ళి ఈ బాలు పెంచడానికి ఆయన తీసుకురామంటావా అన్నది. తీసుకురావడానికి రాకుమార్తె. తీసుకురామంటే ఎవరు తీసుకెళ్ళింది? మోసే తల్లినే తీసుకెళ్ళింది. అక్కడ తీసుకెళ్తే మోసే తల్లిని, ఆ స్త్రీ మోసే తల్లి అని ఆ రాకుమార్తె తెలియలేదు. తెలియకుండా ఏమంటుందంటే, ఈ బిడ్డను నా కొరకు పాలు ఇచ్చి పెంచు, నేను నీకు జీతం ఇస్తాను అన్నారు. ఎంత భాగ్యం అండి. ఒక పక్కన తల్లిగా బాధ్యతగా పాలు ఇచ్చి పెంచేది బాధ్యత, రెండో జీతం. కాబట్టి దేవుడు తల్లిదండ్రులు, మన తల్లిదండ్రులైన వారికి దేవుడు సాధించేది. నా కొరకు పెంచండి, నేను మీకు జీతం ఇస్తాను అంటాడు. బహుమానం ఉంటుంది దేవుడి దగ్గర. దేవుడు మన బిడ్డలు దేవుని భయభక్తులు పెంచితే, వాళ్ళు నడవలసిన కారణం నేర్పితే, వాళ్ళు యెహోవాను ఎరిగిన వారిగా చెప్తే, అదే వారికి మీరు మనం ఇచ్చిన ఆస్తి. మోసేని పెంచిందంటే పెంచింది అలాగే కాలేజ్ భయభక్తుల్లో పెంచింది. తెలుసా అండి? ఎలా చెప్పగలండి మోసే దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు అంటే? విశ్వాసముల జాబితాలో ఉంది. ఎబ్రీ రాసిన 11వ అధ్యాయంలో, ఎబ్రీ 11వ అధ్యాయం విశ్వాసములు ఉన్నారు కదా. ఆ విశ్వాసములో మోసే కూడా ఉన్నాడు. మోసే పెద్దవాడైనప్పుడు అంటాడు. మోసే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే వీసమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభావం అనిపించిన కంటే దేవుని ప్రజలతో శ్రమనించడం మేలని యోచించి పదవ రాకుమారి కుమార్తెని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. ఎంత గొప్ప ఆదిత్యుడు వచ్చింది మోసేకి.
రాజయ్య ఆధిక్యత వచ్చింది. రాజు కాదు నాకు, నా ప్రజలతో, నా దేవుడు నాకు తెలుసు, నా దేవుని ప్రజలతో నేను ఉంటాను. అల్పకాలం పాపవద్దు. ఆవిడ ఏం చేశాడు మోసే? యెహోవాను ఎరిగిన వాడు అయ్యాడు. ఎందువల్ల? తన తల్లి అలా పెంచింది, పాలిచ్చి, దేవుళ్ళలో పెంచింది, పాలిచ్చి పెంచింది, దేవుడి వాక్యంలో పెంచింది. ప్రియమైన వల్ల యెహోవాను ఎరిగిన వారిగా మన పిల్లలు చేయడం మన ఆధిక్యత, దేవుడు ఇచ్చిన ధన్యత, దేవుడు ఇచ్చిన బాధ్యత 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 అండి. ప్రియమైన వల్ల నేర్పుదాం, అలా నేర్పడానికి తీర్మానం చేసుకోవాలి. ఈరోజు రాజపాలు మన ముందుకు కూర్చోబెట్టి, లేకపోతే రూపాసనం సాగపతి మన ముందుకు కూర్చోబెట్టి దేవుడు మనందరితో మాట్లాడతాడు. పిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఏం చేయాలో బాధ్యత ఏంటో ఈ రోజున నేర్చుకుందాం. తర్వాత చూస్తే రాజుల గంగంలో అక్కడ చూడండి, ఎలీసా అనే దైవజనుని బాలురు వచ్చి బోడివాడ అని ఎక్కలు చేస్తున్నారు. ఎవరిని? మామూలు ఆఫ్టర్ మనుషులు కాదు, ఎవరు? దైవజన్ ఎలీసా అని ఏమంటున్నారు? బోడివాడ ఎక్కలు చేస్తున్నారు. అక్కడ 2 రాజులు 2వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది అన్నమాట. అది 2వ రాజులు 2వ అధ్యాయం 23వ వచనం. అక్కడ నుండి అక్కడ బేతేలుకి ఎక్కి వెళ్ళను. అక్కడ త్రోవలు పోచుండగా కొందరు బాలుడు పట్టణం నుండి వచ్చి బోడివాడ ఎక్కుబొమ్మలు అతను అభాసం చేయగా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ తల్లిదండ్రులు అలా ఉన్నారు, పట్టించుకోలేదు ఆ పిల్లల గురించి, ఆ బాలు గురించి. వాళ్ళు డైవిజన్ని ఎక్కడ చేసే గొప్పలు అలవాటు అయిపోయారు. ఎంత భయంకరం చూడండి. సేవ డైవిజన్ మామూలుగా కాదు. ఎలిసిన దైవజన్ని బోడివాడ ఎక్కువమ్మని అభాసం చేస్తున్నారు. అంటే ఎలా పెరిగారో చూడండి, వాళ్ళు పెంపకూడకుందో. కాబట్టి ఏమైందంటే తెలుసు కదా, అక్కడ ఎలిబంటి వచ్చింది, వాళ్ళు ఏం చేసింది? తీర్చి పారేసింది. అంత ఆనందం చెప్పేసింది. అంత నష్టపోయారు. ఎందువల్ల? తల్లిదండ్రులు వారికి నేర్పలేదు. తల్లిదండ్రులు వారికి దేవుని భయభక్తులు నేర్పలేదు. అందుకే ఆ బాలురు అలాగ ఉన్నారు. 2వ రాజులు 2వ అధ్యాయం 23వ వచనంలో బాలురు ఎందుకు అలాగే అయ్యారంటే వాళ్ళకి ఏం లేదండి, నేర్పడం అని లేదు. బాలురు నేర్పవలసిన శోభనం వానికి నేర్పము, పెద్దవాడు నేర్పుకునే దాని నుండి తొలగిపోవడం. నేర్పారా? వీళ్ళకి నేర్పినట్టేనా అర్థమవుతుందా? నేర్పారా? నేర్పలేదు కాబట్టి దైవజనులు ఎక్కడించే వాళ్ళు అయిపోయారు. అంత భయంకరులు అయిపోయారు. ఇందాక ఏది గురించి చెప్పుకున్నాం 1వ సమూయేలు గ్రంథంలో. ఏరియా కాదు, ఏరి దైవజనుడు. ఆ 2 కుమారులు ఏవేయారంట? యెహోవాను ఎరగనవారు. దైవజనుల నుండి తన పిల్లలు మారుమనసు అనుభవంలోకి, పాపక్షమ అనుభవంలోకి, రక్షణ అనుభవం నడిపించలేదు. యెహోవాను ఎరిగిన వారికి చేయలేదు. బాధ్యత లేదు, బాధ్యత విస్మరించాడు. భారీ నష్టం వచ్చింది అక్కడ. ఏమి కుటుంబానికే కాదు, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ యుద్ధంలో అర్థమైపోయారు. అంతే ఇస్రాయేల్ జనాంగానికి అపజయం వచ్చింది. ఎంతో మంది సైన్యం చనిపోయారు ఆ యుద్ధంలో. ఎందువల్ల యుద్ధం చేసినా యెహోవాను ఎరగకుండా చేసిన పాపాలు బతుకు. యెహోవాను ఎరగిన వారికి ఉన్నారు ఏలీ కుమారులిద్దరూ. యెహోవాను ఎరిగిన వారిగా ఉంటే అలా చేయరు, ఆ పాపం చేయరు. భయంకరులు అయిపోయారు. ప్రియమైన వాళ్ళ బాలున్నారు, పావు నేర్పకపోతే మొక్కే వంగకపోతే మానే వంగునా అంటారు కదా. పెద్దయ్యకి ఇంకా వచ్చలేదు, తిరగబడిపోతారు. ఇంకా మాట పెద్దయ్యకి చెప్తే చిన్నపిల్లలు రాసిపోతే చిన్న బిడ్డాడు, ఆ బిడ్డని ఇప్పుడు నుంచి ఏం చేయాలా? బాలు నడవడం స్తోమనానికి నేర్పమని దేవుడు వాక్యం చేస్తుంది. పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోడు. 1వ సమూయేలు గ్రంథం ఒకరు ఉన్నారు, ఏలీ కుమారులే కాదు, ఇంకొకరు ఉన్నారు, బాలుడైన సమూయేలు. అతను బాలు విడిచిన తర్వాత తల్లి తీసుకొచ్చిన మందిరానికి. అక్కడ ఉంటుంది 1వ సమూయేలు గ్రంథంలో. ఏముందండి అక్కడ? 1వ సమూయేలు 1వ అధ్యాయం. అక్కడ సమూయేలు ఏం చేశాడు చూడండి. చిన్న బాలు విడిచాడంతే. మందిరాన్ని తీసుకొచ్చిన తల్లి, మందిరానికి తల్లి తీసుకొస్తే 1వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను, తాను బతుకు దినములన్నిటిలో వాడు యెహోవాకు ప్రతిష్ఠించాలని చెప్పాను. అప్పుడు వాడంటే బాలుడు, చిన్నపిల్లాడు సమూయేలు. వాడు యెహోవాకు అక్కడనే బ్రొక్కెడితే పాలు విడిచిపెట్టిన బిడ్డ కూడా మొక్కుతాడా? ప్రార్థన చేస్తాడా? నేర్పించింది అలా తల్లి. బాలున్నారు త్రోవనం నేర్పింది. అందుకే మందిరానికి వెళ్ళగానే తీసుకెళ్ళగానే ఏం చేస్తాడు? అక్కడ మోకరించి అన్న తల్లి చూడ అక్కడ అందా అంటే అది రాసిన అక్కడ అన్న తల్లి అని అన్న అమ్మ మోకరించి అనలేదు. అనకుండానే ఆటోమేటిక్గా ఏమవుతాడు? మందిరం తీసుకెళ్ళి మోకరించి మొక్కాడంట. అక్కడనే యెహోవాకు మొక్కేమో. ఎంత నేర్పించిందో చూడండి తల్లి. ఆ కొద్ది సమయంలోనే పాలు విడిచే టైం వరకే ఎంత నేర్పించిందో.
ఏమిప్పుడు తెలుసండి, సమూయేలు బాలుడు యెహోవా ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయవాడు అయిపోయాడట. ఆచార్య చదువుకుంటే ఎవరికి పరిచర్య చేస్తున్నాడు బాలుడే సమూయేలు? యెహోవాకు పరిచర్య చేసేవాడు అయిపోయాడు. యెహోవా స్వరం వినేవాడు అయిపోయాడు, గొప్పవాడు అయిపోయాడు. చూడండి, అంతేకాదు అతను ఒకటో సమూయేలు గ్రంథంలో అది ఎంత ఆధిక్యం వచ్చిందంటే చూడండి, 3వ అధ్యాయం 20 వచనం. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాని మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేలు అందరూ తెలుసుకుని, ఎక్కడి నుంచి అక్కడికట్ట దాని మొదలుకొని బేర్షెబా వరకు సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని ఇశ్రాయేలు అందరూ తెలుసుకున్నారంట. ఎంత గొప్ప ఆధిక్యత! ఎవరో సమూయేలు, బాలుడైన సమూయేలు అంత ఆధిక్యతలోకి వెళ్ళాడు. ఎందువల్ల? తల్లి పెంపకం అలాడు. బాలున్నాడు తోమవానికి నేర్పారు. కాబట్టి సమూయేలు గొప్ప దైవజనుడు అయిపోయాడు. ఇంకో మాట ఉంటారు సమూయేలు గురించి, అది బతికినంత కాలం కూడా యెహోవా హస్తం ఫిలిష్తీయులకు విరోధం అయిపోయిందంట. అది కూడా ఉంటారు. యెహోవా హస్తం ఎవరికి? శత్రువులకు విరోధం అయిపోయాడు. ఎప్పటివరకు? సమూయేలు బతికినంత కాలం వరకు అంట. ఎంత పవర్ఫుల్ భక్తుడు అయిపోయాడు చూడండి సమూయేలు. ఎందువల్ల? చిన్నప్పుడు బాల్యంలో నడవడం స్వామిలో తల్లి ఏం చేసింది? నేర్పింది. ఇప్పుడు నేర్పుతున్నారు కొంతమంది. తాతని పట్టరా తాత తండ్రి అంటున్నారంట. ఆడు ఎంత భయంకరుడు అయిపోతున్నాడు చిన్నప్పుడే. తాతను మాట తాతని కొట్టు, తల్లిని కొట్టు, అమ్మమ్మని కొట్టు, ఏంటది నేర్పేది? ఏమి నేర్పుతున్నావు? పిల్లలకి ఏమి నేర్పాలా? చూడండి రాజుల గ్రంథంలో, తిరువృత్తాంత గ్రంథం, క్షమించండి, తిరువృత్తాంత గ్రంథంలో ఒక తల్లి ఏం చేస్తుంది చూడండి. అక్కడ ఒక తల్లి 22వ అధ్యాయం, 2వ తిరువృత్తాంతాలు 22వ అధ్యాయం 2 నుంచి చదువుతారు. 22:2. అహాజ్యా ఏళ్ళను ఆరంభించినప్పుడు 42 ఏళ్ళ వాడు యెరూషలేములో 1 సంవత్సరం ఏలను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్యా. దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతను నేర్పుతూ వచ్చెను గనుక అతడును అహాబు సంతాత వారి మార్గములందు నడిచెను. ఏం నేర్పిందంట తల్లి? ఏం నేర్పిందంట? దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పిందంట. ఎంత భయంకరం అండి! ఏ తల్లి నాడు నేర్పుతుందా? మనకి హెచ్చరిక. ఆ రాజకుమారుడు రాజు అవ్వబోతాడు. ఆ కుమారుడు రాజుగా అవ్వబోతాడు. అభిషేకం చేయబడిపోతాడు. ఏం నేర్పిందంటే తల్లి అహజ్యాకి ఏం నేర్పిందండి? దుర్మార్గంగా ప్రవర్తించడం అతని తల్లి అతను నేర్పుతూ వచ్చాను కనుక అహాబులాగా అయిపోయాడు. మహా దుర్మార్గుడు అలాగే అయిపోయాడు. ఇతను కూడా ఎవరైనా అలా నేర్పుతారండి? ప్రియమైన వాళ్ళ సువార్తలో కూడా ఒక ఆయన ఉన్నాడు. ఎవరంటే రాజు ఏరోదు. అతను కుమార్తె నాట్యం చేస్తా ఉంటే ఒక హామీ ఇచ్చాడు, నీకు రాజ్యంలో సగమైన ఇచ్చేస్తానన్నాడు. నీకు ఏం కోరుకుంటే అది ఇస్తాను, రాజ్యంలో సగమైన అడుగు ఇచ్చేస్తానన్నాడు. హామీ చేసి తెలుసా? తల్లి దగ్గరికి వెళ్ళి, ఎవరి దగ్గరికి? తల్లి దగ్గరికి వెళ్ళి, ఇదిగో రాజు ఎలా అడుగుతున్నారు, ఏం కోరుతున్నాను అడిగితే, ఒక గిఫ్ట్ అడుగమ్మా, లేకపోతే ఏదైనా మంచిది వస్త్రాలు అడుగుమలేదు. తల్లి ఏం చెప్తుంది? బాప్తీసం ఇచ్చి తల అడుగుమంటుంది. ఎవరన్నాడా? ఏం అడగాలంట? తల్లికి ఏం చెప్పావు? కుమార్తెకి ఏం చెప్పింది తల్లి? బాప్తీసం ఇచ్చి ఎవరు? ప్రవక్త, గొప్ప దైవజనుడు. అతను తల నరికి అమ్మాను అంటుంది. ఏం నేర్పుతుందో చూడండి పిల్లలకి, కుమార్తెకి. ఎవరో ఆ తల్లి ఏం నేర్పుతుందో చూడండి. దైవజనుడు తల నరికమ్మంటుంది. ఎంత భయంకరం చూడండి. కాబట్టి బాలుడు నడవలసిన తోమవానికి నేర్పు. పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగకూడదు. ఏం నేర్పుతుందో చూడండి. ఏమి నేర్పుతున్నాం మనం పిల్లలకి? ఏమి నేర్పాలి? సమూయేలు తల్లిలాగా సమూయేలు నేర్పింది కదా మంచిగా, గొప్ప దైవజనుడు అయిపోయాడు కదా, నేర్పాలి వద్దా? పిల్లలు నాకు 2 కుమారులు. చిన్నప్పటి నుంచి నేను ఏం కోరుకున్నానంటే వాళ్ళ ఉద్యోగాలు ఆస్తులు అయ్యి కాదు ప్రభా, వాళ్ళు తగిన సమయంలో మారుమనసు పొందాలి ప్రభా, వాళ్ళ బాప్తిని తీసుకోవాలి ప్రభా, నీ సాక్షిలో ఉండాలి ప్రభా, నీ పని బతకాలి ప్రభా, చాలు ప్రభా. అదే కోరుకున్నాను నేను చిన్నప్పటి నుంచి. నేను అది దేవుడు కోరుకున్నాను. అదే తర్వాత ఏదైనా చదువైనా ఉద్యోగాలు ఏదైనా తర్వాత ఏదైనా ముందు సరైన టైంలో మారుమనసు పొందాలి, బాప్తిని తీసుకుని నేను ఎదిగిన వారు ఉండాలి. ఉంటే చాలు. నాకు అదే నాకు కావాలి చాలు.
బతుమాలని దేవుడిని చిన్నప్పటి నుంచి నేను అనుకూల సమయంలో ఎవరి సమయంలో పట్టబడ్డారు ఇద్దరు మానవులు సాక్షి ఇచ్చారు సాక్షి ఉన్నాడు దేవుడు. నేను అడగని కూడా వాళ్ళకి ఇచ్చాడు, అంటే అన్ని ఆయన చూసుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళ దేవుడు ఏమంటాడు, మొదట నా రాజ్యాన్ని నీతిని వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు ఏమడుతున్నావు, ఆస్తులు ఇసుకోవాలని వెళ్తున్నావు నీకు బిడ్డలకి అవి ఇవ్వగలరా లేడా, ఇవ్వగలరు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రి తెలియదు అన్నాడు మత్తయి 6వ అధ్యాయంలో. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియదా. నువ్వు ఏమడుతున్నావు, మొదట రాజ్యాన్ని నీతిని వెతకు. నీ బిడ్డల్లో యెహోవాను ఎరిగిన వారు ఉంటే చాలు, ఎక్కడ ఆయన చూసుకుంటాడు. ఆ నడవడం స్వామి నేర్పితే చాలు నీ బిడ్డలకు. యెహోవాను ఎరిగిన వారు ఉంటే ఏం కావాలో చూసుకునేది ఆయన, బాధ్యత అయింది. ఈ ఊరు వచ్చిన 2000 వచ్చిన ఈ ఊరు దేవుని అడిగాను, ప్రభా నేను చదువు నాకు బీడీ చేశాను, ఉద్యోగం చేద్దాం అనుకున్నాను అని ఉద్యోగం ట్రై చేస్తుంటే డిఎస్సీ కూడా రాశాను బీడీ చేసి. దేవుడు సేవకు పిలిచాడు. దేవుడు సేవకు పిలిచి దేవుడు అన్నాడు, అందరూ అన్ని పనులు చూసుకున్నారు, నువ్వు నా పని అని దేవుడు పిలిచాడు. దేవుడు సేవ సమర్పించుకున్నాను. అయితే ఆ టైంలో ఇంకా బేగులుగా పిల్లలు అడ్డ చేశాను బీడీ చేసి ఈ ఊరిలో ఎస్టేట్లో. ప్రియమైన వాళ్ళ అప్పుడు ఆ బెంగ ఎలా పెరుగుతాం, ఆస్తులు ఐశ్వర్యాలు ఉన్నా అవన్నీ అందుబాటులో రాలేదు. అవన్నీ కాదు, ఎలా బతుకుతాం, చిన్నపిల్లలు ఎలా బతుకుతాం అని అంటే మటన్ సెంటర్లో ఇప్పుడు వాటర్ ఫిల్టర్ పెట్టారు షాప్. అదే ప్లేస్లో ఒక బైబిల్ షాప్ పెట్టారండి. ఆ టైంలో 2000 సంవత్సరాలే పెట్టారు, తీస్తారు. ఆ టైంలో ఇలా బెంగతో ఉన్నాను, నా పిల్లలు ఎలా పెరుగుతారు, నేను ఎలా పోషించబడతాను ప్రభు, నీ సేవలో సమర్పించుకున్నాను, నేను ఎలా బతుకుతాను, ఎలా పోషించబడతాను ఆయన భయం వేస్తే ఆ షాపులోకి వెళ్ళానండి. ఎందుకన్నా వాక్యం అన్నా బైబిల్ ఇష్టంగా దేవుడు అంటే షాపులోకి వెళ్తే ఒక వాక్యం ద్వారా మాట్లాడాడు. ఆ షాపులోకి వెళ్ళిన వెంటనే ఒక కేంద్రం కనిపించినాను. ఆ కేంద్రం మీద వాక్యం ఏంటో తెలుసండి, భయపడము నేను మిమ్మను నేను పిల్లలను పోషించేదను అన్నాడు. ఆ వాక్యం ఉంటే 1000 బాగా వచ్చినట్టు వచ్చింది నాకు. నా బెంగ అదే కదా, నేను ఎలా బతుకుతాను, నా పిల్లలు పుడితే అదే కదా నా బెంగ. ఆ వాక్యం ద్వారా మాట్లాడాడు, గొప్ప ధైర్యం వచ్చింది నాకు. భయపడకు నేను మిమ్మల్ని మీ పిల్లలు పోషించిన వాగ్దానం చూడగానే చాలా ధైర్యం వచ్చింది నాకు. ఆ సిలిండర్ నా దగ్గర చిల్ల డబ్బులు ఉంటాయి, పోయి తీసేసి కొనేసుకొని మా ఇంట్లో పెట్టుకున్నానండి. 2000 సంవత్సరాల్లో 7 ఇల్లు అద్దెలు మారాము. దేవుడు ప్రభు దైవంలో కొంతపురంలో అన్నాం. 7 ఇళ్ళ అద్దెల్లో కూడా ఆ సిలిండర్ పట్టుకెళ్తానన్నాను. ఆ 7 ఇళ్ళ అద్దెల్లో ఉన్న వంటగది కాదు ఉంటుంది ఆ సిలిండర్ తగ్గించుకుంది. ఇప్పుడు సొంత ఇంట్లో కూడా అది ఉంది. దేవుడు ఆ వాగ్దాన్ని నెరవేర్చాడు. నా బిడ్డల్ని గవర్నమెంట్ స్కూల్లో కూడా చదివించలేదు ఆయన, ప్రైవేట్ స్కూల్లో చదివించాడు. ఇద్దరు మంచి వాదన పెట్టాడు. ఇద్దరు ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నారు. చిత్రను వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియదు. మొదట నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించమని అన్నాడు. అంతే. దేవుడు ఊరుకోవడం, నువ్వు మొదట రాజ్యాన్ని నీతిని వెతికితే పనికమాల ఆస్తులు అలసడం కాదు ముందు అడిగేది. నీ బిడ్డలు యెహోవాను ఎరిగిన వారే ఉండాలి. నీ బిడ్డలు అనుకూల సమయంలో వాళ్ళు మారుమనసు పొందాలి, వాగ్దానం తీసుకోవాలా, సాక్షులే ఉండాలి, యెహోవాను ఎరిగిన వారికి ఉండాలి. అది కోరుకోండి, అదే గొప్ప ఆస్తి. నువ్వు నీ బిడ్డలకి ఇచ్చే గొప్ప ధనం అదే, గొప్ప ఐశ్వర్యం అదే. ఏది గొప్ప దైవజనుడే. కుమారులు ఏం చేశారు, యెహోవాను ఎరగని వారు బహు దుర్మార్గులు అయిపోయారు. ఏం ఉపయోగం చెప్పండి, ఏం ఉపయోగం? ఇక్కడ ఈ తిరువతలో ఏం చూస్తామంటే తల్లి ఏం నేర్పుతుందంట, తన కుమారుడికి ఏం నేర్పుతుంది, రాజు అవ్వాల్సిన కుమారుడికి ఏం నేర్పుతుంది, దుర్మార్గంగా ప్రవర్తన నేర్పుతుందట. భ్రష్టుడైపోయాడట కుమారుడు, దూరమైపోయాడు. ప్రియమైన వాళ్ళ వాక్యం హెచ్చరిక, మనందరికి హెచ్చరిక. రాష్ట్రాన్ని ఇక్కడ కూర్చోబెట్టి మనందరితో దేవుడు మన బిడ్డల విషయంలో బాధ్యత కలిగి ఉంటాడు, భారం కలిగి ఉన్నాడు. దేని కొరకు? ఏం సంపాదిద్దామా, ఏం కట్నం ఇద్దామా, ఏం పోగేస్తామా బిడ్డ, అది కాదండి, అది కాదు. ఆయన చూసుకుంటాడు ఏం కావాలో. ముందు ఆయన ప్రభుని, ఆ బిడ్డలో ప్రభుని ఎదిగిన వారిగా ఉండేలా చూడాలి. అది మా బాధ్యత. వాళ్ళ బాధలు అగస్టిన్ అనే వినండి ఎగ్జాంపుల్ అనమాట. అగస్టిన్ అనే దైవజనుడు చిన్నప్పుడు రౌడీగా ఉండేవాడు, గోండాగా, దేవుని ఎరగనివాడుగా, భయంకరుడుగా ఉంటుంటే తన తల్లి పేరు మౌనిక కన్నీరు కాల్చి ప్రార్థించింది 13 సంవత్సరాలు.
నా కుర్రోడు, నా బిడ్డ, నా అబ్బాయి, నా కుమారుడు ఎవడేగా ఉండకూడదు ప్రభా, గుండాగా ఉండకూడదు, దైవజనుడు ఎక్కువ అయినా నా బిడ్డ మారుబడి పొందాలి ప్రభా అని 13 సంవత్సరాలు కన్నీరుతో ప్రార్థించి 13 సంవత్సరాలు ఆగస్టు చిన్నప్పుడు ఎలా ఉన్నాడు, రౌడీ ఉన్నాడు, దుర్మార్గుడు ఉంటే ఎదిగిన తర్వాత ఏమి చేస్తా మారుబడి దైవజనుడు అయిపోయాడు. ఆగస్టు నాడు గొప్ప దైవజనుడు అయిపోయాడు. ఎవరు చేసిన ప్రార్థన, తల్లి చేసిన ప్రార్థన వింటాడు, ఊరు పడతాడు. ప్రభువులు అంటారు, యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకు ఏడవాలా? ఎందుకు ఏడవాలా? నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఎందుకు ఏడాలా? వారు యెహోవాను ఎరిగిన వారు అవ్వాలని, వారు మారుబడి పొందాలని, వారు రక్షించబడాలని, యెహోవాకు సాక్షులుగా దేవుని సాక్షులు కూడా ఉండాలని ఆ ఆశపడి మనం ఏం చేయాలండి? వాళ్ళ కోసం ఏడవాళ్ళ. అది లేదు ఇది లేదని కాదు ఏడవచ్చింది. వాళ్ళు ప్రభువులు ఉన్నారా లేదా గమనించండి. మనం ఎలా ఉన్నాం? నిజమే, ఇక్కడ చాలా మంది విశ్వాసులు ఉన్నారు. మన ప్రభు దయ వల్ల ప్రభు కృపను రక్షించబడ్డాం. మన బిడ్డలు ఎక్కడ ఉన్నారు? మన బిడ్డల సంగతి ఏంటి? బాధ్యత లేదా? తమ్ముడిని అన్నయ్యని అడిగాడు దేవుడు, తమ్ముడు కోసం అన్నయ్యని అడిగాడు దేవుడు. బైబిల్లో ఆది కాండంలోనే కయ్యని అడిగాడు, నీ తమ్ముడైనా ఏబేలు ఎక్కడ? ఈ తమ్ముడైన ఏబేలు ఎక్కడ? అడగడం అమ్మ చెప్పండి, అడగడా? ఆ కయ్యని అంటాడు, అన్నయ్య నా తమ్ముడు నేను కావాలన్నా అంటాడు. ఒక ఎక్కడ దేవుడి దగ్గర మన బిడ్డల గురించి దేవుడిని అడగడా? దేవుడు అడగడం అమ్మ చెప్పండి. కాబట్టి రాజపాలు దేవుని దయ్యందు, మనుషులు దయ్యందు వద్దెళ్ళని దేవుడు సాక్షిగా బిడ్డ బాల్యం నుండి దేవుడు ఎదగాలని, సమూయేలు వలె, మోసే వలె ఆ బిడ్డ దీవించబడాలని కోరుకుంటున్నాను. అది ఆ బిడ్డను అలాగా నేను ఆశీర్వదిస్తున్నాను. ప్రియమైన వాళ్ళ మోసే, సమూయేలు ఎలా ఉన్నారు ఏంటంటే వారి బాలున్నాడు స్వామి నేర్పబడింది. పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు చూడండి. సమూయేలు జీవితం, సమూయేలు మోసే గురించి నిర్భాకాండంలో మొత్తం ఉంటుంది. మోసే ఏమేమి కాబట్టి వారు చిన్నపిల్లగా ఉన్నప్పుడు జ్ఞాపకూడని ఇచ్చిన కొంతమంది ఆలం కూడా చూసాం. ఆద్య తల్లిని చూసాం, ఏం నేర్పుందో చూసాం. ఏంటంటే ఏ రోజు యొక్క భార్య తన కుమార్తె ఏం అడమందో చూసాం. బాప్తిస్మం యోహాను తల అడిగింది, అడమం. ఇలా చూసుకుంటే వెళ్తే ఏం నేర్పుతున్నాం మా పిల్లలకి? పెద్దలు గౌరవించడం నేర్పుతున్నామా? ఈ రోజు మనం సెల్ఫోన్ చూసుకుంటా కూర్చున్నా పిల్లలు. పెద్దలు వస్తే ఈ లేవరు, పెద్దలు వచ్చినా ఎవరు వచ్చినా ఈ డోటుకే ఆ సెల్ఫోన్లో లీనమైపోయి ఏంటంటే పెద్దలు వచ్చిన లేవడం లేదు, మాట్లాడడం లేదు. కూర్చొని అలా కూర్చొని కాల్ మీద కాల్ వేసుకొని కూర్చొని చిన్నపిల్లలు ఎవరు సెల్ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారు, కానీ పెద్దలు గౌరవించడం లేదు. ఏం నేర్పుతున్నారు పిల్లలకి? బాలుడు నడవలసిన భావన వారికి నేర్పు. పెద్దవాళ్ళని కూడా దాని నుండి తొలగిపోవడం. పిల్లలు ఎవరు ఇచ్చిన బహుమానం అండి? కుమారుడు యెహోవా గురించి స్వార్థము గర్భభూమైన ఇచ్చు బహుమానం నీకు ఇస్తాను. ఏం చేస్తున్నావు పిల్లల్ని? బహుమానం ఇచ్చిన నీ బిడ్డలు ఏం చేస్తున్నావు? ఎవరికి అభ్యుతున్నావు? ఒకప్పుడు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ఉంటుంది. ఏం నేర్పుతావు పిల్లలకి? ఇలాంటివి నేర్పుతున్నారండి. పనికిమాని నేర్పుతున్నారు పిల్లలకి. పశువులకు నేర్పలేదు, పవిత్రకు నేర్పలేదు, దేవుడు వాక్యం నేర్పుతలేదు, పొలం ప్రార్థన లేదు. హెచ్చరిక దయచేసి మాకు అందరికీ దేవుని కొరకు పెంచుతాం, దేవుడికి సాక్షులుగా పెంచుతాం. మన బిడ్డలో ఏమో ఎరిగిన వారికి ఉండాలి. అది చాలు మనకు మన ఇచ్చే ఆస్తదే. దేవుడు సాక్షులే ఉండాలి, అదే మనకు కావాల్సిన ఆస్తదే, వాళ్ళకి ఇవ్వాల్సిన ఆస్తదే. తర్వాత మిగతా మొత్తాన్ని చూసుకుంటాడు. ఇంజిన్ నడిస్తే భోగిలు ఇంజిన్ అన్నా లింక్ అవుతే ఎన్ని భోగిలు అక్కడ ఇంజిన్, ఆ భోగిలు చూడక ఇంజిన్ ఉందా లేదా అంటే ప్రభుత్వంతో పెట్టుకుంటే లింక్ పెడితే పిల్లల్ని ప్రభు చూసుకుంటాడు. ఆ పిల్లల భవిష్యత్తు ఏంటో, శుభకార్యాలు ఏంటో, వాళ్ళకి ఏమేమి కావాలో ఇవన్నీ మీకు కావాలని మీ పనులకి తెలియని ఆకాశం చూడండి. అవి ఎంతో పోయి కొట్టులో కూర్చుకో, మీ పన్నవుతంటే వాటిని పోషించున్నాడు, మీరు వాటి కంటే శ్రేష్ఠులు కాదా అన్నాడు దేవుడు చేసుకోవాలి. కాబట్టి ఆకాశ పోషణ పోషణ తండ్రి నీ బిడ్డలు వదులుతాడా? తలగా చేయడా? తొక్క చేస్తాడా? దైవాన్ని చేయడా? పెద్దవాడిగా చేస్తాడా? చూసుకోండి. దేవుడు మొదట ఆయన రాజ్యం నీతిని వెతికితే సమస్తం చూసుకుంటాడు ఆయన. మనం ఏం ప్రాబ్లం ప్రయత్నం కింద మీద పడిపోకలేదు, గిజ్జు మనసు చూసుకుంటాడు దేవుడు. మొదట నా రాజ్యం నీతిని వెతుకు, అప్పుడు అవన్నీ మీకు
ఒక మాట అన్నాడు వేసుకోవాలి. వాడు సర్వలోకాన్ని సంపాదించుకున్నాడంట, తన ప్రాణం పోగొట్టుకున్నాడు. ఏ ప్రయోజనం ఉన్నాడు వేసే? సర్వలోకం ఉంది కానీ రక్షణ అనుకోలేదు. ఏమవుతాడు? చస్తే నక్కన పోతాడు, అగ్నిలో పడిపోతాడు. ఎవరైనా ఏ మనిషి ఆ మాట క్షమించబడిన అనుభవం లేకపోతే చనిపోయిన అంటే పాతలో పడిపోయాడు. ఎవరో తెలుస్తారు? ధనవంతుడు. ఎవరంటే ఏం వద్దంటే వస్తుంటే ఏం కావాలంటే పొందుతున్నాడు, సుఖం అనిపిస్తున్నాడు, తింటూ తాగు సంతోషిస్తున్నాడు. ఏ వద్దంటే అది అంతా ఉంది. ఆ ధనవంతుడికి ఏమి లేదు తెలుసా? ప్రభు లేదు, రక్షణ లేదు, పాపాలు క్షమించబడలేదు. ఇలా చనిపోయి పాతలు పడ్డాడు ఈ లోకంలో. కానీ పాతాలలో యాత్ర పడుతున్నాడు, అగ్నిగుండంలో యాత్ర పడుతున్నాడు. అక్కడ అగ్ని యాత్ర పురుగు చావదు, నిత్యాగ్నిగుండలో కాలిపోతున్నాడు. ఆత్మ ఎవరు? ధనవంతుడు ఆత్మ. ఎందువల్ల? పొందుకుండగా బతుకుండగా పాపాత్మ పొందుకోలేదు, బాలుడు పొందలేదు, నిజమైన దేవుడు నమ్ముకోలేదు. చస్తే పాతాలు పడిపోయాడు. భయంకర అగ్నిగుండలో అగ్ని ఆవుతో పురుగు చావదు, అక్కడ పడిపోయాడు. యాత్ర పడుతున్నాడు, కేకలేస్తున్నాడు అగ్నిగుండలో డాక్టర్లు. ఇంకొక ఆయన ఉన్నాడు దరిద్రం లాసరు. అది ఏమి లేదు, ఇల్లు లేదు, చట్టం లేదు, మా ఆహారం లేదు, ఆరోగ్యం కూడా లేదు. కుక్కలు వచ్చి కొరుకులు నాకుతున్నాయి. అతని పరిస్థితి అతను చనిపోయాడు. ఎవరైనా చనిపోతాం కదా, ఆయన చనిపోయాడు. ఆయన ఆత్మనే దేవదూతలు వచ్చి అబ్రహాము రొమ్మును ఆనుకొట్టుకు తీసుకుని వెళ్ళారంట ఆ పరలోకానికి, పరదేశం. ఎంత గొప్ప విచిత్రం అండి. ఇక్కడైతే భూమి మీద ఉండగా, ఈ లోకంలో ఉండగా ఏమీ లేదు. అతను దరిద్రుడు లాసరు. నిజం జరిగితే చెప్పాడు యేసయ్య. చనిపోయాడు. ఎందువల్ల? ప్రభు నమ్ముకుని ఉన్నాడు కనుక చనిపోయాక ఎక్కడికి వెళ్ళాడు? పరలోకంలో, మన దేశంలో అబ్రహాము రొమ్మున పరిశుద్ధులు ఉండే చోట్లో అక్కడ ఉన్నాడు. విశ్రాంతి పొందుకుంటున్నాడు, నెమ్మది పొందుకుంటున్నాడు. ఎందువల్ల? భూమి మీద ఉండగా తిరిగి జన్మించాడు కాబట్టి మనలో ప్రదేశంలో ఉన్నాడు. ఎవరో లాజరు, దరిద్రుడు లాజరు. ఎందుకు అంటామంటే వేసుకోవాలి చెప్పారు. వాడు భక్తుగా జన్మిస్తే తప్ప వాడు దేవుడు రాజ్యాన్ని చూడలేడు. అంటే కాబట్టి దేవుడు రాజ్యానికి వెళ్ళాడంటే అది తిరిగి జన్మించాడు. అది గమనించాడు. ధనవంతుడిగా బాధ్యత లేదు, ధనవంతుడిగా ధన్యత లేదు, అతను పాపం క్షమించలేదు. తిను తాగుని ఎంజాయ్ చేశాడు, ఎంజాయ్ చేసి ఆనందించాడు, సుఖమంతా అనుభవించాడు. భూమి మీద మారు మనసు లేదు. యెహోవాను ఎరిగినవాడు కాదు. చేస్తే పక్కడికి వెళ్ళాడు, పాపంలో పడిపోయాడు, కేకలేస్తా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ, నేను చిన్నప్పుడు దేవుడు లేదు కదా, కానీ మా తల్లిదండ్రులు చిన్నప్పుడే నమ్ముకున్నారు ప్రభుని. తెలంగాణ కుటుంబంలో పుట్టిన వాళ్ళు విగ్రహం చేస్తూ ఉండేవాళ్ళు, ఎంతో భక్తి చేస్తున్నారు మా తల్లిదండ్రులు. మా అక్క జబ్బు చేస్తే దేవుడిని నమ్ముకుంటే మా అక్క బతికింది. అక్కడ చచ్చిపోతాడు. మెయిన్ డాక్టర్ గారు అన్నారు కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో. నా చిన్నప్పుడు జరిగిన సంగతి చెప్తున్నాను. ఎక్కడ తిరిగిన గుళ్ళు, తిరుపతి, అన్నవరం, కాశీ, కాబట్టి అక్కడ తిప్పారు మా అక్కనే. మా అమ్మగారు, నాన్నగారు, నలుగురు మగవాళ్ళు, ఒకే అక్క. ఆ గుళ్ళు ఎక్కడికక్కడ గుళ్ళని తిప్పారు. మా నాన్నగారు శ్రీరాముడు, మా నాన్నగారి పేరు. మా అమ్మగారి పేరు సూర్యనారాయణమ్మ. లింగంపట్టు మాకు స్వదేశం, మా స్వగ్రామం. ఎన్నో గుళ్ళు తిప్పారు. యేసుప్రభు అంటే అసలు తెలియదు మా తల్లిదండ్రులకి. అలాంటి టైంలో చచ్చిపోతాను డాక్టర్ గారు అంటే ఎవరు చూశారు? ఒళ్ళు కుక్కలు తిప్పుతున్నారంటే చచ్చిపోయేలా ఉంది, హాస్పిటల్ తీసుకెళ్ళండి అన్నారు. ఎవరు చంపేసా ఒకరి పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్ళంటే మా చిన్నప్పుడు ప్రైవేట్ క్లినిక్లు లేవు, గవర్నమెంట్ హాస్పిటల్ కాకినాడ కాదు పెద్ద పేరు. అక్కడ తీసుకెళ్తే డాక్టర్ గారు పరీక్ష చేసి ఈ పాప కత్తి పెట్టిన వ్యాధి బాగా బతకదు, 2-3 రోజులు బతుకుతుంది, తీసుకెళ్ళిపోవడం అన్నారు. ఎందుకో తెలుసా? మీరు తీసుకెళ్ళిపోవడం ఎందుకంటే ఉంటే ఇక్కడ వస్తే మేము చచ్చిపోతే మేమే చంపేస్తామని మీరు రివర్స్ అవుతారు. తీసుకెళ్ళిపోండి అంటే ట్యాక్సీ కట్టించుకుని నేర్చుకుంటూ తిన్నగా ఏలస్తుంటే తీసుకెళ్ళిపోతున్నారు. స్వగ్రామం తీసుకెళ్ళిపోతుంటే ఏలస్ ఎంట్రన్స్ వచ్చేటప్పటికి ఒక పెట్రోల్ బంక్ ఉంటుందండి ఎంట్రన్స్ లో. అక్కడ ఆ రోడ్డు పక్కన ఒక చర్చి కనపడింది. మా అమ్మగారు అనుకున్నారు ఆ చర్చి చూడగానే ఎవరో అన్నది గుర్తొచ్చింది. మా అమ్మగారు ఎవరో మా అమ్మగారు చెప్పారు, వేసుకో గుంటోలు కాలించాడు, చెవిటోళ్ళు చెవి లేపాడు, దయ్యాలు ఎదగొట్టాడు, చచ్చిపోయిన కూడా లేపాడు అని ఆ సువార్త వినిపించాం. గుర్తొచ్చింది. అప్పుడు అనుకుంది మా అమ్మగారు ఏదైతే అవునాయి వేసుకోవటం మాకు తెలీదు అని చెప్పి ఆ చర్చలు పడేద్దామని ఆ చర్చలు పడేశారు. ఆ చర్చ పాస్టర్ గారు చాలా మంచి అయింది. ఆ రాత్రంతా ఉపవాసం ఉన్నారు. ప్రభు ఇలా అన్యులు ప్రభు వాటికి తెలియదు, ఈ పాపం బతికిస్తే నేను నమ్ముకునే అవకాశం ఉంది కదా ప్రభు అని ఆ రాత్రంతా ఆ పాస్టర్ ఉపవాసం ప్రార్థిస్తాను. మా అమ్మగారు రాత్రి అనుకున్నాను తెలిసి ప్రార్థన చేస్తే తెలియదు. ప్రభా నాకు ఒకటే ఆడబెట్ట, మగ నలుగురు మగబెట్టలేదు. ఈ ఆడబెట్టి చచ్చిపోతే నాకు ఆడబెట్టలేదు, ఆడబెట్టి చచ్చిపోతే డాక్టర్ గారు అన్నారు నువ్వు బతికిస్తే నేను నమ్ముకుంటాను ప్రభా అని మనసులో రాత్రి అంతా అనుకుంది. మనసులో చిన్నగా
ఆ రాత్రి అంతా అక్క పడుకుంది, ఉదయం లేచేటప్పుడు ఆడుతూ పాడుతుంది. ఏం లేకపోతే అంటారు. మా చిన్నప్పుడు చదివించారు. ఇప్పుడు కూడా మా అక్క సచివాలయంగా భూమి మీద ఉంది. ఒక కొడుకు అక్కకి ఉల్లేఖ అడవాళ్ళకి ఇచ్చారు. ఒక కొడుకు అప్పటికి ఇద్దరు పెట్టరు. మనలో చూసుకుని హ్యాపీగా ఉంది అమ్మ అప్పుడు చదువురాలుగా. ఆ రాత్రి ఆ పొద్దున్న లేచి చూసిన మా అమ్మగారు ప్రభు నా మొదల్లో చోటిచ్చింది. మా నాన్నగారు పూజ చేస్తాం దేవుడి గదిలో పూజలు చేస్తూ తెల్లవారుజాము లేచి 10 గంటల జగ్గతోల మీద జపం చేస్తూ ఉండేవారు మా నాన్నగారు. అలా టైంలో దేవుడే దర్శించారు మా అమ్మగారు ప్రార్థన చేయడం వల్ల. సమాచారాన్ని దేవుడు చెరువులు శరాపులతో దేవదూతలతో రెక్కలు పచ్చడి చేయడం ఇదంతా చూపించాడు ఆ దర్శనంలో. పొద్దున్న లేచి అడిగి రామయ్య నేను పూజించే దేవతల్లో ఎవరు ఇలా లేదు, ఎవరైనా ఇలా తెల్లని వస్త్రాలు శవాసనాశీలుడే ఉండడం, దేవదూతలు రెక్కలు పచ్చడి చేయడం ఎవరంటే ఎవరు అన్నారు. ఎవరో కాదంటే ఆయన యేసు ప్రభువు అండి అన్నారు. అంటే ఒక మీటింగ్కి వెళ్ళి ప్రభు ఉదయం ఇచ్చి మా నాన్నగారు ప్రభు నమ్ముకున్న రక్షణ పొందారు. మా అమ్మగారు నాన్న బతికినంతకాలం సాక్షిగా ఉన్నారండి. తెలంగాణలో చుట్ట మరి పెళ్ళిళ్ళు అవుతాయా, మా నలుగురు మొక్కలు పెళ్ళిళ్ళు అవుతాయా లేదా ఏమీ ఆలోచించలేదంటే. అంటే రక్షణ పొందారు. నలుగురు మొగోళ్ళు కూడా దేవుని పెట్టలే వచ్చాము. దేవుని నమ్ముకుని కాపుల్లోనే దేవుని నమ్ముకుని పెట్టలే మాకు మేరలే. తల దించడం కూడా మాకు అర్థం దేవుడు. ప్రేమైన వాడు డిగ్రీ చదివే టైంలో నేను పట్టబడ్డాను. ఎంఆర్ కాలేజీలో పెద్దాపులు చదువుతుంటే నేను ఒంటరి కూర్చొని ఏడ్చేవాడు. ఆ రాంకోలు పెట్టేశారు మా నాన్నగారు. రూమ్ అంటే అద్దుపోతాయి. వరాల పైన రాంకోలు ఉంది. ఆ రాంకోలకి ఆ రాంకోలు ఒక గది ఉంటే ఆ స్వామీజీ సరిపోతే అక్కడ గది కట్టారంటే ఆ రాంకోల్లో ఇప్పటికీ ఉంది. ఆ రాంకోలు అక్కడ గది ఉంటే ఆ గదిలో నన్ను అద్దెకు పెట్టేశాను మా నాన్నగారు. ఫ్రీగా ఉంటుంది. ఎందుకే నాన్నగారు ఇందులో పెట్టారంటే నేను దేవుని పెట్టినే ఇందులో పెట్టారేంటి అంటే అప్పుడు మా నాన్నగారు చూపించారు. ఆ రాంకోలు మెయిన్ స్తంభాలు చూపించి ఈ మెయిన్ 2 స్తంభాలు మీ తాతయ్య అంటే మా నాన్నగారు మీ తాతయ్య ఎడ్ల బండి మీద తీసుకొని స్పాన్సర్ చేశారు. ఆ పరిస్థితి చెప్పు నేను ఇందులో పెట్టను అన్నాడు అంత మా నాన్నగారు. ఆ రాంకోలు ఇప్పుడు ఉంది. అది నేను అందులో ఉండగా చాలా భయంకరంగా సాతాను నన్ను ఏడిపిస్తూ ఉండేవాడు. చచ్చిపోదామని ప్రాణాలు చేసుకుని ఎలక్త పొంది మానసిక వ్యాధి ఏదో ఆవరించి చచ్చిపోతే ఈజీ సరిపోవచ్చు, ఎలా సరిపోతే ఈజీ సరిపోవచ్చు అని ప్రయత్నం చేస్తుండేవాడు. గురుగులు తీసుకుని ఈజీ తాకి ఈజీ సరిపోవచ్చా, ఉరేసుకుంటే ఈజీ సరిపోవచ్చా, సామలకోట దగ్గర ఉంది జంక్షన్ ట్రైన్ మొదలుపెట్టుకుంటే ఈజీ సరిపోవచ్చా ఏడుస్తూ ఉండేవాడు. చీనాడు అడిగేవారు బ్రదర్ ఎందుకు ఏడుతున్నారంటే ఏం చెప్పలేకపోయేవాడు. ఆ టైంలో ఒక యవనస్తుల మీటింగ్కి నెడవోలు జరిగితే నెడవోళ్ళు అక్కడ తీసుకెళ్ళాను. అక్కడ పంపాను. 4 రోజులు మీటింగ్ అది యవనస్తు కాలేజ్ స్టూడెంట్స్ అనమాట మొబైల్కే. అక్కడ ఒకరోజు దేవుడి గురించి చెప్పారు. దేవుళ్ళ అన్నారు. ఏమంటే తండ్రి డాడీలు అంటావా డాడీ అంటావా, డాడీలని ఎంత అసహ్యం ఉంటుంది డాడీ అంటాం. తల్లులు అంటావా తల్లి అంటావా తల్లే. దేవుళ్ళు కాదు దేవుడే, దేవుడు ఒక్కడే. ఆయన పరిశుద్ధ ఏమన్నా చేయగలే ఉంటారు. దేవుడు అంటే నీతిపరుడు పరిశుద్ధులే ఉండరా, ఏ పాపం చేయనోడు ఉండరా అన్నారు. ఎవరండి ఇలా ఎవరంటే ఎవరున్నారు యేసుప్రభువు అన్నారు యోహాను సువార్తలో బైబిల్లో నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపింపగలడు సవాల్ చేసి అడిగాడైనా. ఇప్పటికి నిరూపించబోతున్నాడు ఆయన పాపం దోషం. ఆయన మహాపరిశుద్ధుడు అని నిరూపించారు అక్కడ. 2 రోజులు పాపులు అంటే పాపం అంటే గురించి చెప్పారు. పాపులు అంటే కులమా గోత్రమా అంటే పాపులు అంటే బైబిల్ చెప్తుంది ఏ వ్యాధం లేదు అందరూ పాపం చేసిన వారు అని చెప్తుంది. నీతి బోధులేడు ఒకడమే అని చెప్తుంది. అవి ఒక నేను ఏ అలవాటు లేకుండా నేను పాపనే అన్నారు. మళ్ళీ ఇంకో మాట చూపించారు. ఎవరైనా పాపంలో వచ్చి జీతం మరణం అన్నారు. మరణమా ఏ మరణం అగ్నిగుండం అగ్నిగంధంతో మళ్ళీ గుండమే 2వ మరణం. ఆ మరణానికి వెళ్ళిపోతారు పాపులు అందరూ. జీతం అదే పాపులు. కూలి పని చేస్తే కూలి వేస్తారు, ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది, కరెంటు బిల్లు వస్తుంది నెలకి. అలా పాపానికి జీతం ఉంది అక్కడ అగ్నిగంధంతో మళ్ళీ గుండం అన్నారు. భయం వేస్తున్నారు. అయ్యి బాబాయ్ ఏ అలవాటు లేకుండా నేను పాపనే పుట్టుతావు జన్మ పాపం ఉంది పాపనే కదా. అది చాలా జీతం ఉందంటే అగ్నిగుండం పడిపోతున్నా. అయ్యి బాబాయ్ నేను ఆత్మహత్య చేసి చచ్చిపోదాం అనుకున్నాను ఈ వీడికి రాకముందు. నాకు దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు అని చెప్పి అలాగా భయపడుతూ ఉంటుంటే ఎంతో మాట చూపించారు. సొల్యూషన్ ఏమైనా ఉందో దీనికి? నేను పాపనే అన్నావు, నరకన పోతానన్నావు, అగ్నిగుండలు పడిపోతానన్నావు, పరిష్కారం ఏమైనా ఉందంటే అక్కడ చూపించారు మన వాక్యంలో. మన పాపంలో మనం ఒప్పుకున్నాడు కదా, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపంలో క్షమించి సమస్త దుర్నీతి ఉండే వాళ్ళు పవిత్రంగా చేయని మాట చూపించారు. చాలా ధైర్యం వచ్చింది. సమస్య ఉంటే పరిష్కారం చూపిస్తే ఎంత ధైర్యం అవుతుంది? పాపలు ఒప్పుకుంటే క్షమించాడా?
పరిశుద్ధులుగా చేస్తాడా? ఒప్పుకోవడం మొదలెట్టారు. అయ్యో ప్రభు అని పాపని క్షమించవా ప్రభు. అక్కడ ఒక అన్నయ్య అన్నారు ఆ రోజున, 3వ రోజు అనమాట. అన్నయ్య సీనియర్స్ అంటారు, తమ్ముళ్ళారా ప్రార్థన చేసుకోండి. అప్పుడు 17 సంవత్సరాల వయసు నాకు. అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎంఆర్ బేకప్ చదువుతున్నాను. అది అన్నారు అన్నయ్య మీటింగ్ లో, తమ్ముళ్ళారా ప్రార్థన చేసుకోండి. ఏమని? దేవా నాతో మాట్లాడు, దేవా నాతో మాట్లాడు, దేవా నాతో మనం అడగలే దేవుడు మాట్లాడతాడు అన్నారు. నాకు విచిత్రం ఉంది, చిన్నప్పటి నుంచి బైబిల్ చదువుతున్నాను, విచిత్రం ఉంది, కొత్తగా ఉంది. దేవుడు మాట్లాడటం ఏంటి? దేవుడు కనపడ్డ కదా అనుకున్నాను. దేవుడు మాట్లాడితే చిన్నపాటి నమ్మించగలిగింది. అంత మోకరించారు, దేవుడిని అడుగుతున్నాను. మోకరించి దేవుడిని అడిగారు, ప్రభా వీళ్ళు అన్నారు నేను పాపను అన్నావు, పాపను చేయడం అగ్నిగుండం నరకం అన్నావు, పాపను ఒప్పుకుంటే క్షమించాలన్నావు. నువ్వు ఒప్పుకుంటే క్షమించినట్టు ఆధారం ఏంటి? నాకు ఆధారం ఏంటి? నువ్వు మాట్లాడుకోండి అంటున్నారు. నువ్వు మాట్లాడాలి ఈ టైంలో. నా పాపం క్షమించమని చెప్పు, క్షమిస్తే క్షమించాలి లేదని చెప్పు. చిన్నప్పటి నువ్వు అంటే ఇష్టం కుదరదు అదంతా. నీ చిన్నప్పుడు బైబిల్ చదువుతున్న కుదరదు. నువ్వు మాట్లాడు ఈ టైంలో. నువ్వు మాట్లాడితేనే నేను హెచ్చరించుకుంటాను. ఇది నీ ఇంటికి నువ్వు మాట్లాడలేదనుకో, ఇంటికి వెళ్ళాక బైబిల్ పట్టుకోను, నీ చర్చలో వల్ల పెట్టినా ప్రభా నీ ఎక్కబడి ఏడుస్తూ పశ్చాత్తాపంతో మాట్లాడుతుంటే అక్కడ దైవం వాక్యం చెప్పే దైవం మరుగైపోయాడండి. దేవుడు నేనే ఉన్నట్టున్నా గొప్ప శబ్దంతో దేవుడు మాట్లాడాడు మొదలెట్టాడు. నేనే నా చిత్తానుసారంగా నీ అధికారంలో తుడిచివేస్తున్నాను. నీ పాపములు ఎన్నడూ కూడా నేను జ్ఞాపకం తెచ్చుకోను. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తడినా నా కృప నేను విడిచిపోదు. సమాధానం విషయమైన నా నిబంధన నీ నుండి తొలగిపోదు అని నీ ఎంత జారిపడుతున్న యెహోవా సెలవిస్తున్నాడు. గంభీరమైన ధ్వనితో నాతో మాట్లాడాడు. ఆ టైంలో ఎలా ఉందంటే లేడి పిల్లలు ఎగిరేసినంత ఆనందం అనిపించారు. నా ఉన్న భారం అంతా పోయిందంట. గొప్ప తేలిక నా ఉదయం అంట, గొప్ప ఆనందం వచ్చిందన్నమాట. ఆ రోజు నుంచి నేను మర్చిపోయాను. ఆ రోజు నా బతుకులో 1989వ సంవత్సరం ఆగస్టు 13వ తారీఖు సాయంత్రం 7:30-8 గంటల టైంలో ఆ నెగోలనే పట్టణంలో ఆ మీటింగ్ లో దేవుడు నన్ను దర్శించాడు, నా పాపాలను క్షమించాడు. అప్పుడు ఇప్పుడు ధైర్యంగా ఉన్నాను, ఎక్కడికైనా చెప్పగలను ఆయన గురించి. నా దేవుడు సజీవుడు, నేను నమ్ముకున్న దేవుడు సజీవుడు, నాతో మాట్లాడాడు. ఆత్మ చేసి చచ్చిపోయాడు, నన్ను బతికించాడు, నా పాపాలు క్షమించాడు, మాట్లాడాడు. నేను ధైర్యంగా ఉన్నాను అప్పటి నుంచి ఈ రోజు వరకు. ఏమైనా కదా యెహోవాను ఎరిగిన వారిగా ఉంటామా? యెహోవాను ఎరిగిన వారుగా మనం బిడ్డలు ఉంటాడు. అదే ఆస్తి గొప్పదే. ఎందుకంటే ఒక సర్వలోకాన్ని సంపాదించుకునే గొప్ప ఉపయోగం లేదు వేసుకొని నమ్ముకోకపోతే. అగ్నిగుండం నరకం ఉంది, యుగంగా కాలేదు అది. అందులో అగ్నిగుండంలో 50 సెలవులు లేవు, దసరా సెలవులు లేవు, మెడికల్ లేవు, ఏ లీవ్ లేవు. నిరంతరం అగ్నిగుండం. అక్కడ అగ్ని ఎవరు, పురుగు చావదు, ఇచ్చాగిరిగుండం. అంతేగాని ప్రభు ఎవరికాడు తెలుసా? ఈ రక్షణ ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన మనం ఎలా తప్పించుకుంటాం అన్నాడు. అంతే ఇంత గొప్ప రక్షణ ఎలాగా? నిత్య యుగయుగాల నుండి అగ్నిగుండంలో పడిపోకుండా యుగయుగాల నుండి పరలోకంలో విశ్రాంతి, నెమ్మది, ఆనందం. ఆ రాజ్యములో యుగయుగాల దేవుడితో ఉండే భాగ్యం మనం బతుకాలంటే ఏమి లేదు. సింపుల్ గా వేసుకోవా అంటే మాకు తెలియదు, నేను పాపని, నన్ను క్షమించు, నీ రక్తం అడుగు, నీ బిడ్డ మాట అంటే ఆయన అంటాడు వేసుకోవారు. తల్లి నాకు అనుగ్రహించేవారు అందరూ నా ఎదురు వచ్చారు, నేను అంత మాత్రమే రోజులేనంటే ఎవరి రోజు వస్తారేమో నీ పాప నువ్వు చెప్తారు. నీ పాపల గురించి నీ భార్య చెప్పు, అసహించుకుంటారు. భార్య తప్పుదారు భర్త చెప్పండి, అసహించుకుంటారు. తల్లిదండ్రులు చెప్పండి, బిడ్డలు అసహించుకుంటారు. దేవుడు అలా దోచాడు, నేను రిజెక్ట్ చేయడు, నేను తుడీకరించాడు, నేను చేత చేస్తాడు, చేసుకుంటాడు. ఇంత గొప్ప భాగ్యము ఎలా నిరాశ చేయాలా, ఎలా వదులుకోవాలా, ఇంత మంచి దేవుడిని వదులుకోవాలా, వాడు ఉదయం చేసుకోవాలి. చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు. ఒళ్ళు గోపురాలు తిరగలేదు, కొండల చుట్టూ